పర్సనల్ డెవలప్మెంట్ సిరీస్ లో ఇది సెకండ్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనకు తెలియకుండానే మనకు కొన్నిసార్లు చాలా కోపం వచ్చేస్తుంది, చాలా బాధపడిపోతాం, చాలా ఆలోచిస్తాం. అసలు మనకు తెలియకుండానే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో లేకుండా ఉంటే చూడు, దాన్నే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అని అంటాం. మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఇలా మనకు తెలియకుండానే మనం అటు ఇటు ఆగమాగం అవుతాం. అలా కాకుండా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా ఉండాలి అంటే కొన్ని పాయింట్స్ అయితే మనం పాటించాల్సి ఉంటుంది. అవి ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నామో మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు దాని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. మనం ఒకరి గురించి చాలా బాధపడుతున్నాం అంటే వాళ్ళ గురించి ఎందుకు బాధపడుతున్నాం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ బాధ అనవసరం అంటే వాళ్ళ గురించి బాధపడద్దు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. మన మీద మనకు ఫస్ట్ ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకు అంటే ఎవరైనా ఏదైనా మాట చెప్పగానే సడన్గా మనం వాళ్ళకి రిప్లై ఇచ్చినాం అనుకో, అప్పుడు మనం ఏం రిప్లై ఇస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. తర్వాత వచ్చి అరే నేను అట్లా అనకపోతే బాగుండు, అరే వాళ్ళకి మాట ఇవ్వకపోతే బాగుండు, తర్వాత బాధపడుతున్నా అనే మాటలు వస్తాయి. మనం ఫస్టే కనుక వాళ్ళు చెప్పిన వెంటనే మనం రియాక్ట్ కాకుండా దాని గురించి ఆలోచించి తర్వాత ఎలా రియాక్ట్ కావాలనే దాని గురించి మనం ఫోకస్ చేస్తే అప్పుడు అది ఆ డిస్కషన్ ఉండేది. అండ్ తర్వాత మనం బాధపడలేము. ఫస్ట్ మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి. ఎప్పుడు కానీ వెంటనే రిప్లై ఇవ్వకండి అండ్ ఆలోచించి రిప్లై ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్